కథను వినబోయే శ్రోతలకు మనవి. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులతో షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కడం మర్చిపోకండి. మీ సూచనలు, సలహాలు కామెంట్ల రూపంలో తప్పక తెలపండి. ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు దారిలో దాహం. ఒకసారి పాపన్న నివసించే ఊర్లో ఒక విచిత్రమైన, భయంకరమైన పిల్లల రోగం ప్రారంభమైంది. 2 రోజుల పాటు పిల్లలు తిండి తినక, ఆటలాడక నీరసంగా ఏడుస్తూ ఉంటారు. 3వ రోజున జ్వరం పట్టుకుంటుంది. 3 రోజులు జ్వరంతో బాధపడి పిల్లలు చచ్చిపోతారు. ఈ జ్వరానికి చికిత్స చేయగల వైద్యులు ఎవ్వరూ ఆ ఊళ్ళో లేరు. 10 మైళ్ళ దూరాన శివపురంలో ఉండే చక్రవైద్యుడు అనే ఆయన ఆ జ్వరానికి తగిన చికిత్స చేసి నయం చేయగలిగాడు. ఆ వైద్యుడిని తీసుకురావాలంటే ఖర్చు ఎక్కువ. అది భరించుకోలేని వాళ్ళు పిల్లలను శివపురానికే తీసుకుపోయి వైద్యుడికి చూపించి మందు తీసుకుని వచ్చేవాళ్ళు. బిడ్డను చూసి పరీక్ష చేయకుండా ఆ వైద్యుడు మందు ఇచ్చేవాడు కాదు. జ్వరం తగలకముందే చికిత్స చేయాలి. జ్వరం తగిలాక ఏ మందు పనిచేయదు. జ్వరం తగలకముందే చికిత్స ప్రారంభించిన వాళ్ళు ఆయన ఇచ్చిన మందుతోనూ, ఆయన చెప్పిన పచ్చి పానాలతోనూ జ్వరం రాకుండా చేసుకోగలిగేవారు. ఒకనాటి ఉదయం పాపన్న బిడ్డకు జ్వరం రాబోతున్న సూచనలు కనిపించాయి. వెంటనే బిడ్డను చక్రవైద్యుడి వద్దకు తీసుకుపోమ్మని పాపన్న భార్య అన్నది. అయితే ఆ సమయానికి పాపన్న దగ్గర బండి లేదు. ఇంకెవరి బిడ్డనో వైద్యుడి ఇంటికి తీసుకుపోవలసి వస్తే పాపన్న తన బండి ఇచ్చాడు. అందుచేత వైద్యుడిని తన ఇంటికి పిలుచుకువచ్చి బిడ్డను చూపించాలని అనుకున్నాడు పాపన్న. ఇంతలో పొరుగింటి సోమన్న ఆత్రంగా వచ్చి, పాపన్న గారు, మా బిడ్డకు ఆ పాడు జ్వరం వచ్చేటట్టున్నది. చక్రవైద్యుడి వద్దకు తీసుకుపోయి చూపించాలి. మీ బండి కాస్త ఇస్తారా అని అడిగాడు. పాపన్న తనకు కూడా అదే సమస్య వచ్చిందన్నాడు. పదండి, పోయి వైద్యుడిని తీసుకువద్దాం అన్నాడు సోమన్న. తనకు తోడు దొరికినందుకు పాపన్న కూడా సంతోషించాడు. ఇద్దరూ శివపురానికి బయలుదేరారు. కొంత దూరం వెళ్ళాక సోమన్న, మనం రోడ్డు వెంబడైపోతే 10 మైళ్ళ దూరం, ఇటు కొండపక్కగా అడ్డదారిని వెళితే 2 మైళ్ళు తగ్గుతోంది అన్నాడు. అయితే అడ్డదారినే పోదాం అన్నాడు పాపన్న. ఇంతలో రహదారి వెంబడి ఒక గుర్రపు బండి వేగంగా వారిని దాటి వెళ్ళింది. దాన్ని ఒక యువకుడు తోలుతున్నాడు. బండిలో ఒక యువతి కూర్చుని ఉన్నది. బండి ఎంతో దూరం వెళ్లకుండానే ఆగిపోయింది. బండిలో ఉన్న స్త్రీ, అయ్యో సహాయం, రండి, సహాయం, సహాయం అని ఆర్తనాదం చేసింది. ఆర్తనాదం వింటూనే పాపన్న బండికేసి పరిగెత్తాడు. సోమన్న విసుక్కున్నాడు. పాపన్న వెళ్ళి చూసేసరికి బండి తోలుతూ ఉండిన యువకుడు కళ్ళెం వదిలేసి బండిలో ఒరిగిపోయి ఛాతీ పట్టుకుని మూలుగుతూ, దాహం, దాహం, మంట, మంట అంటున్నాడు. ఈయన నా భర్త, ఉన్నట్టుండి సుస్థి చేసింది. బయలుదేరేటప్పుడు చేసిన భోజనంలో ఏదో వికటించింది. కడుపు నొప్పి, దాహం అంటున్నాడు. చెంబులో నీళ్లు అందించాను. బండి కుదుపుకు చెంబు దొర్లి నీరంతా ఒలికిపోయింది. గ్రహచారం చాలక బండివాడితో పోట్లాడి తానే బండి నడుపుతున్నాడు. వాడున్నా కాసినని నీళ్లు తెచ్చిపెట్టును. మీరు ఈ చెంబుతో కాస్త నీరు తెచ్చిపెట్టి పుణ్యం కట్టుకోండి, మీ మేలు మర్చిపోం అని బండిలో ఉన్న ఆడది పాపన్నను బతిమాలింది. మనం తొందరగా పోవాలి అని సోమన్న జ్ఞాపకం చేశాడు. కానీ పాపన్న వినిపించుకోకుండా చెంబు తీసుకుని దూరాన కనపడే గుడికేసి పరిగెత్తాడు. ఈ మనిషితో పెట్టుకుంటే ఇంతే అనుకుని సోమన్న, నేను పోతున్నానయ్యోయ్ అని కేక పెట్టి అడ్డదారిని కాలు సాగించాడు. పాపన్న శరవేగంతో గుడి చేరుకుని అక్కడి పూజారి ఇంటి నుంచి నీరు తీసుకుని బండి వద్దకు తిరిగి వచ్చాడు. యువకుడు నీరు తాగి కొంచెం తేరుకున్నాడు. కానీ అతని కడుపు నొప్పి తగ్గలేదు. అతను బండిలో పడుకుని, నేనింక బండి తోలలేను అన్నాడు. అతను శివపురం జమీందారు కొడుకు. తన భార్యను ఆమె పుట్టింటి నుంచి తన ఇంటికి తీసుకుపోతున్నాడు. మీరు విశ్రాంతి తీసుకోండి, నేను బండి తోలి మిమ్మల్ని ఇంటి దగ్గర దిగవిడిచి ఆ తర్వాత నా పని చూసుకుంటాను అన్నాడు పాపన్న. అందువల్ల మీ పని పాడు కాదు కదా అన్నది చిన్న జమీందారు భార్య. నేను శివపురంలో ఉండే చక్రవైద్యుడి ఇంటికి పోతున్నాను. మా బిడ్డకు విషజ్వరం తగిలినట్టుగా ఉన్నది అని చెప్పాడు పాపన్న. మేము శివపురమే పోతున్నాం గనక మీకేమీ ఇబ్బంది ఉండదు అన్నదామె. పాపన్న బండిని వాయువేగంతో తోలి శివపురం జమీందారు గారి ఇంటి ముందు ఆపాడు. జమీందారు కొడుకు భార్యతో సహా బండి దిగి ఒక నౌకరుని పిలిచి, వీరిని చక్రవైద్యుడి ఇంటికి తీసుకుపో, వైద్యుడిని వీరి వెంట ఊరికి తీసుకుపోయి అక్కడ పని పూర్తి అయినాక తిరిగి వైద్యుడిని ఇంటి దగ్గర దించిరా అని పురమాయించాడు. ఆ బండిలోనే పాపన్న చక్రవైద్యుడి ఇంటికి వెళ్ళాడు. జమీందారు గారి బండి తన ఇంటి ముందు ఆగగానే వైద్యుడు పరిగెత్తుకుంటూ వచ్చి
పాపన్న వచ్చిన పని తెలుసుకుని తన కోసం వేచి ఉన్న రోగులందరినీ ఉండమని చెప్పి బండి ఎక్కి పాపన్న ఊరికి బయలుదేరాడు. వైద్యుడు వెళ్ళిన కొంతసేపటికి కాళ్ళు తీపులు పెడుతూ సోమన్న వైద్యుడి ఇంటికి చేరుకున్నాడు. అడ్డదారిలో అతనికి ఎదురు దెబ్బలు తగిలాయి, ముళ్ళు గుచ్చుకున్నాయి. ఇంతా శ్రమపడి వస్తే వైద్యుడు బండిలో ఎటో వెళ్ళినట్టు తెలిసింది. ఆయన రాక కోసం ఎదురు చూస్తూ సోమన్న అక్కడే కూర్చున్నాడు. ఈ లోపల వైద్యుడు పాపన్న ఇల్లు చేరుకుని పాపన్న బిడ్డను పరీక్షించి మందిచ్చి పథ్యపానాలు చెప్పాడు. ఆ తర్వాత పాపన్న వైద్యుడిని సోమన్న ఇంటికి తీసుకుపోయాడు. అతని బిడ్డకు కూడా మందు ఇప్పించాడు. వచ్చిన పని అయిపోగానే వైద్యుడు జమీందారు గారి బండిలో తన ఇంటికి తిరిగి వెళ్ళి బండిని పంపేశాడు. సోమన్న ఆయనను చూసి తన ఊరు పేరు చెప్పి తను వచ్చిన పని చెప్పాడు. నేను ఇప్పుడే మీ ఊరు నుంచే వస్తున్నాను, వారి బిడ్డకు మీ బిడ్డకు కూడా మందిచ్చాను అన్నాడు వైద్యుడు. పాపన్నను వదిలేసి బయలుదేరినందుకు తనకు మంచి శాస్త్రే జరిగింది అనుకున్న సోమన్న కాళ్ళు ఈడ్చుకుంటూ దారంతా నడిచి అర్ధరాత్రి వేళకు ఇల్లు చేరుకున్నాడు. కథ సమాప్తం.